వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్ అకాడమీ. నేను లుంబిని పూచల. టీజీపీఎస్సీ కండక్ట్ చేసే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఎగ్జామ్స్ మీద స్టూడెంట్స్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అండ్ చాలా హోప్స్తో ఉన్నారనమాట. అట్ ద సేమ్ టైమ్ ఐ నో మీ డౌట్స్ అండ్ క్వశ్చన్స్ చాలా ఉంటాయి. సో ఆ డౌట్స్ అండ్ క్వశ్చన్స్ని ఇంకా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ప్రాపర్ గైడెన్స్ ఇవ్వడానికి మనతో పాటు అమేజింగ్ ఫ్యాకల్టీ రెడీగా ఉన్నారు. తెలంగాణ హిస్టరీ అండ్ తెలంగాణ మూవ్మెంట్ కోసం వీ హ్యావ్ మహేందర్ రెడ్డి సార్, అలాగే వీ హ్యావ్ వెంకటేష్ సార్ ఫర్ ఎకానమీ, అండ్ ఎస్ఎన్టీ కోసం వీ హ్యావ్ భరత్ సత్తార్ సార్. సో సబ్జెక్ట్ స్పెసిఫిక్గా అట్ ద సేమ్ టైం జనరలైజ్డ్గా ఒక ప్రాపర్ వ్యూ కోసం ఈ వీడియో అనేది మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉండబోతుంది. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో టీజీపీఎస్సీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వాలనుకున్న స్టూడెంట్స్ అండ్ ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన స్టూడెంట్స్, సో ఎకానమీని ఏ పర్స్పెక్టివ్తో చూడాలి అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని కూడా, అంటే కొంతమంది ఎకానమీ అయితే కొంచెం కాంప్లెక్స్గా ఫీల్ అవుతూ ఉంటారు. సో ఎలా చెప్తారు మీరు దానికి? సో ఇప్పుడు మనము ఈ టీజీపీఎస్సీకి సంబంధించిన గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్ చూసుకుంటే మనకి పేపర్ 4, ఓకేనా. గ్రూప్ 1 మెయిన్స్ వచ్చేసి పేపర్ 4 అండ్ గ్రూప్ 2కి సంబంధించి చూసుకుంటే పేపర్ 3. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మేడం, కామన్గా కొన్ని టాపిక్స్ అనేది మనకి ఇంక్లూడ్ అయి ఉండడం జరిగింది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి 5 year ప్లానింగ్ అనేది చూసుకుందాం. లైక్ నేషనల్ ఇన్కమ్ లాంటి కాన్సెప్ట్స్ చూసుకున్నా కానీ, లేకపోతే పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన టాపిక్స్ చూసుకుంటే ఆల్మోస్ట్ ఒక 40 to 50% ఆఫ్ ది ఏదైతే సబ్జెక్ట్ అనేది ఏదైతే ఉందో ఆల్మోస్ట్ అటు గ్రూప్ 2కి గ్రూప్ 1కి కూడా చాలా కామన్గా ఉన్నాయి. సో లాస్ట్ టైం కూడా అభ్యర్థులు కూడా కొంచెం ఈ గ్రూప్ 1 రాసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంచెం ఒక 1 month మనకి 1.5 month టైం అనేది ఉంది. సో మనం గ్రూప్ 2 కూడా రాద్దాము అన్న హోప్ అనేది రావడానికి ప్రధానమైన కారణం వచ్చేసి సిలబస్ వచ్చేసి ఆల్మోస్ట్ సిమిలర్గా ఉండడం. ఓకే, ఆల్మోస్ట్ సిమిలర్ ఉండడానికి అదొక హోప్ అనేది వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అండ్ గ్రూప్ 2 అభ్యర్థులు కూడా చాలామంది మేము గ్రూప్ 1 మెయిన్స్ అనేది కూడా వాళ్ళు రాయడానికి హోప్ అనేది రావడానికి గల కారణం కూడా ఆల్మోస్ట్ 40 to 50% ఆఫ్ ది సిలబస్ అనేది కవర్ అవ్వడమే. సో దీన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి, హౌ వీ హ్యావ్ టు గో బ్యాలెన్స్. ఇప్పుడు ఎకానమీ అనేది ఆ ఫియర్ అనేది ప్రధానంగా రావడానికి గల కారణం వచ్చేసి ఏ బ్యాక్గ్రౌండ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ చూసుకున్నా కానీ, లేకపోతే టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ బీటెక్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే ఇది ఛాలెంజింగ్ సబ్జెక్టే. ఐ విల్ యాక్సెప్ట్ ఇట్స్ అండ్ ఇట్స్ అన్ యూనివర్సలీ యాక్సెప్ట్. ఫస్ట్ అది మనం యాక్సెప్ట్ చేయాలి. ముందు మనం ఏదైతే ఇది కష్టము అన్న వాళ్ళకి గ్రౌండ్ లెవెల్లో నుంచి మనకి రియాలిటీస్ అనేది మనకి తెలుస్తుంది. సో వాట్ ఐ సజెస్ట్ ఇస్, ఎవరైతే ఈ ఇంటర్వ్యూ ఎవరైతే వింటున్నారో ఫస్ట్ అసలు ఎకానమీ అంటే ఏంటి, వాటికి సంబంధించిన బేసిక్స్ కానీ ఆ యొక్క ఫౌండేషన్ లెవెల్లో కాన్సెప్చువల్ క్లారిటీ ఉన్న బుక్స్ అనేది ఫస్ట్ మీరు దాంతో స్టార్ట్ చేయండి. మరి మాకు ఎవరు ఇస్తారు సార్ ఆ కాన్సెప్చువల్ క్లారిటీ అనేది? వెరీ సింపుల్ లాంగ్వేజ్. ఈవెన్ తెలుగు మీడియం వాళ్ళు కూడా చాలా సింపుల్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ చేసి ఒక బుక్ ఉంది. చాలామంది సజెస్ట్ చేస్తారు కానీ క్లారిటీ అనేది చెప్పరు. లైక్ మనం ఎన్సీఆర్టీకి సంబంధించిన 11th class స్టాండర్డ్ బుక్, అక్కడి నుంచి మనం స్టార్ట్ చేయాలి. సో వీ హ్యావ్ టు స్టార్ట్ విత్ దట్ వన్. సో అందులో చాలా క్లియర్గా వెరీ సింపుల్ లాంగ్వేజ్లో ఈ యొక్క ఎకానమీకి సంబంధించిన కాన్సెప్ట్స్ అనేది చాలా క్లియర్గా వాళ్ళు అర్థమయ్యే విధంగా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఇది కాకుండా మనకి ఎలాగో ఈ యొక్క తెలుగు అకాడమీకి సంబంధించిన బుక్స్ అనేది ఉన్నాయి. 9th class నుంచి 12th class స్టాండర్డ్ బుక్స్ అనేది కూడా మనకి చాలా క్లియర్గా ఉండడం జరిగింది. అండ్ ఆ యొక్క ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్ వేసిన తర్వాత వచ్చేసి ఎంతసేపు చాలామందికి ఒక భయం కానీ ఒక ఫియర్ అనేది ఏదైతే ఉందో ఎక్కువగా డైనమిక్గా ఉంటుంది, చేంజెస్ అనేది ఎక్కువగా జరుగుతుంటాయి, మేము ఎక్కువగా డాటా అనేది మేము ఎక్కువగా గుర్తుపెట్టుకోవాలా. సో ఎక్కువగా మనకి బడ్జెట్ కానీ సర్వే కానీ ఎప్పటికప్పుడు కూడా మారుతూ ఉంటాయి. ఎంత డాటా మారినా కానీ, ఎన్ని స్టాటిస్టికల్ డాటా మారినా కానీ కాన్సెప్ట్ అయితే సేమ్ ఉంటుంది. లైక్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అదే ఉంటుంది, రెవెన్యూ ఎక్స్పెండిచర్కి సంబంధించిన కాన్సెప్ట్ అదే ఉంటుంది, జీరో బడ్జెట్ సంబంధించిన ఆ యొక్క బడ్జెట్ అనేది అలాగే ఉంటుంది, పర్ఫార్మెన్స్ బడ్జెట్ కాన్సెప్ట్స్ అనేది అలాగే ఉంటాయి. అది పెద్దగా చేంజెస్ అనేది లేదు. కానీ ఈ మధ్య ట్రెండ్స్ అనేది ఏం జరుగుతున్నాయి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది ఈ మధ్య కాలంలో ఎందుకు ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఇస్తున్నారు. సో ప్రతిదానికి కూడా మనము ఇన్స్టెడ్ ఆఫ్ లర్నింగ్ మన సబ్జెక్ట్ని మనం నేర్చుకునే దానికంటే అర్థం చేసుకోవడం అనేది మనకు ముఖ్యం. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద సబ్జెక్ట్స్. సో వై అనే క్వశ్చన్ మార్క్ అనేది ప్రతి ఎకానమీ కాన్సెప్ట్లో మనం అప్లై చేయాలి. దట్ ఈస్ ద సక్సెస్ మంత్ర హియర్. ఇన్స్టెడ్ ఆఫ్ వాట్, ఇన్స్టెడ్ ఆఫ్ వేర్, వీ హ్యావ్ టు క్వశ్చన్ వై. ఎందుకు భారత ప్రభుత్వం వచ్చేసి మూలధన వ్యయం అనేది ఎక్కువగా, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది. సో దానివల్ల మనకి జరిగే కాన్సిక్వెన్సెస్ ఏంటి? ఎందుకంటే ఎకానమీలో ఎప్పుడు కూడా చూసుకుంటే కాజ్ అండ్ ఏదైతే మనం చెప్పుకున్నా ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. మనకి కాజ్ అండ్ ఎఫెక్ట్ సిచ్యువేషన్స్ అంటే ఒక డెసిషన్ తీసుకున్న వల్ల దాని యొక్క కాన్సిక్వెన్సెస్, దాని యొక్క ఇంపాక్ట్స్ అనేది సోషల్గా, ఎకనామికల్గా, పొలిటికల్గా ఎలాంటి ఇంపాక్ట్స్ అనేది ఉంటుంది. సో మనము ఆ యొక్క స్టాండర్డ్గా మనం చూసుకుంటే కొంచెం ఆ యొక్క సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ ఎవరైతే ఉన్నారో, సీనియర్ మోస్ట్ మెంటర్స్ ఎవరైతే ఉన్నారో,
సో వాళ్ళ దగ్గర నుంచి కొన్ని ఇన్పుట్స్ అని తీసుకొని అటు గ్రూప్ 2ని ప్లస్ ఇటు గ్రూప్ 1ని బేసిక్ లెవెల్ నుంచి మనం చూసుకుంటూ పోతే ఐ థింక్ కెన్ ఈజీలీ బ్యాలెన్స్ అటు గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ బ్యాలెన్స్ చేసుకోవచ్చు. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ దట్ కోర్ ఏరియాస్ అనేది ఉంటాయి. అంటే ఖచ్చితంగా ఇందులో నుంచి వచ్చే క్వశ్చన్ అనేది మనకి కొన్ని ఐడెంటిఫై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇటీవల చూసుకుంటే మనకి కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది వచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ మీ అందరికీ తెలిసిందే. యూపీఏ ఏదైతుందో తెలంగాణ స్టేట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. సో ఆబ్వియస్లీ ద ఏరియా ఆ క్వశ్చన్ వచ్చేసి మనకి ఎక్కువగా ప్రణాళికలు ఉంటుంది, 5 year ప్లానింగ్. ఆ 5 year ప్లానింగ్ నుంచి మనం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఏదైతే మనం చెప్పుకున్న వికసిత్ భారత్ అంటున్నాం, 2047లో మన భారతదేశం అనేది అభివృద్ధి చెందిన భారతదేశంగా ఎదగాలి, డెవలప్ అవ్వాలి. మరి దానికి ఫౌండేషన్ వేసింది ఎవరు? ఎక్కడి నుంచి వచ్చింది అంటే 100 సంవత్సరాలలో మనం అభివృద్ధి చెందాలి అని చెప్పేసి 2014లో తీసుకున్న నిర్ణయం కాదు కదా అది. ఆల్మోస్ట్ 1951 నుంచి మనం ప్రణాళిక అనేది అమలు చేస్తున్నాం. 12 5 years ప్లాన్స్ అనేది మనం సక్సెస్ఫుల్గా విత్ ఫ్యూ బ్రేక్స్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ఇట్. సో ఒక పర్స్పెక్టివ్గా ఆలోచించి ఆనాటి ఆర్థికవేత్తలు కానీ రాజకీయ నాయకులు కానీ ఎలాంటి స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేశారు, ఎలాంటి అగ్రికల్చర్ పాలసీస్ కానీ ఇండస్ట్రియల్ పాలసీస్ కానీ ఏదైతే మనం చెప్పుకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఎలా డెవలప్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య కాలంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. కానీ రాజీవ్ గాంధీ గారు ఆనాటి కాలంలోనే 7th ప్లాన్లోనే హీ హాజ్ షిఫ్టెడ్ ద ఎకానమీ. అప్పటి వరకు ఇండస్ట్రియలైజేషన్ కాన్సెప్ట్ నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైపు మనం ఫోకస్ చేద్దాము, సర్వీస్ సెక్టార్లో ఫ్యూచర్లో డామినెన్స్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మన చరిత్ర అనేది ఎకానమికల్కి సంబంధించిన డిసిషన్స్ అనేది ఖచ్చితంగా 5 year ప్లాన్ అనేది చాలా కీ రోల్ అనేది ప్లే చేస్తుంది. సో ఆబ్వియస్లీ ఇవన్నీ కూడా ఎక్కువగా ఇంప్లిమెంట్ చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి ఆ కోర్ ఏరియాస్ ఏదైతే ఇంపార్టెంట్ ఏరియాస్ అనే దాని మీద మనం ఫోకస్ చేస్తూ పోవాలి. లైక్ పావర్టీకి సంబంధించిన కానీ అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన కానీ ఇటీవల వచ్చిన మార్పులు కానీ. సో అవన్నీ కూడా ఇన్ డీటెయిల్డ్గా మనకి ఒక పక్క ఇండియన్ ఎకానమీని ప్లస్ స్టేట్ లెవెల్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో రీజనల్ ఎకానమీని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ దెన్ వీ హ్యావ్ టు గో అలాంగ్ విత్ దిస్ వన్. ఓకేనా? సో గ్రూప్ 1 ఆన్సర్ రైటింగ్ గురించి అండ్ ఆల్సో గ్రూప్ 2 MCQs గురించి సార్. జనరల్లీ ఏంటంటే స్టూడెంట్స్ కొంతమంది MCQs మాత్రమే ప్రాక్టీస్ చేసి ఆ ఆన్సర్కి ఉన్న ఏదైతే సబ్జెక్ట్ ఉంటుందో అది చదువుకొని కూడా వెళ్తున్నారు చాలామంది స్టూడెంట్స్. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? యాక్చువల్లీ ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్. ఇంతకుముందు నేను ప్రీవియస్ ఏదైతే ఇంతకుముందు చెప్పిన దాంట్లోనే మనకి MCQs సెషన్ అయినా సరే, MCQs బిట్స్ అయినా సరే, క్వశ్చన్ అండ్ ఆన్సర్ అయినా సరే మనకి కాన్సెప్ట్ అయితే సేమ్ ఉంటుంది. దెర్ ఈజ్ నో చేంజ్ అట్ ఆల్. కానీ ఇక్కడ క్వశ్చన్ అండ్ ఆన్సర్కి వచ్చేసరికి క్వశ్చన్ యొక్క డిమాండ్ అనేది ఏంటి, ఇక్కడేంటి మనకి తెలిసింది కాదు. వాట్ వీ నో ఈజ్ నాట్ ఇంపార్టెంట్, వాట్ దే హ్యావ్ ఆస్క్డ్ ఈజ్ ఇంపార్టెంట్. మనకి ఎవరైతే కొంచెం మెమరీ పవర్ అనేది ఎవరికైతే కొంచెం వీక్గా ఉంటుందో వాళ్ళు ఐడెంటిఫై చేస్తే వాళ్ళకి స్కిల్స్ అనేది మనకి ముందుగానే తెలిసిపోతుంది. మనకి గ్రూప్ 1 అనేది మనకి సెట్ అవుతుందా, గ్రూప్ 2 లాంటి ఎగ్జామినేషన్స్ అనేది మనకి సెట్ అవుతుంది అనేది వీ కెన్ ఆల్రెడీ గెస్. వాళ్ళు రైటింగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు కొంచెం వాళ్ళకి తెలిసిపోతుంది స్కిల్స్ అనేది ముందు నుంచే. కొంతమంది తెలియని వాళ్ళకే మనకి ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ డయాస్ అనేది ఏర్పాటు చేసి ఇంట్రడక్షన్ అనేది ఎలా ఉంటుంది, దాన్ని మనం ఉన్న కాన్సెప్ట్స్ని ఉన్న అనలిటికల్ మీ యొక్క థింకింగ్ అనేది అయితే దాన్ని మీరు ఎలా అప్లై చేయాలి, సో దానికి మేము ఎలా వీ కెన్ సపోర్ట్, ఆ సపోర్ట్ సిస్టమ్ లాగానే మనము బిహేవ్ చేస్తుండే. కానీ గ్రూప్ 1 మెయిన్స్ ఆన్సర్ రాసేటప్పుడు ఆల్రెడీ హీ షుడ్ హ్యావ్ సమ్ సబ్జెక్ట్ ఉండాలి, నాలెడ్జ్ అనేది కూడా ఉండాలి. ఆ ఉన్న దాన్ని మనం మనం ఏం చేస్తున్నామంటే షైన్ చేస్తున్నాం అంతే. సో దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ దిస్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ టైప్. సో అదే మనకి ఈ MCQs పరంగా చూసుకుంటే ఈ యొక్క మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేది అయితే దాన్ని చూసుకుంటే ఉన్న దాంట్లోనే మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఈ 4 ఆప్షన్స్ అనేది అవుతుందో దాన్ని మనం ఐడెంటిఫై. సో ఆ స్కిల్స్ అనేది సెట్ ఆఫ్ స్కిల్స్ అనేది సపరేట్గా ఉంటుంది. సో ఇక్కడ చాప్టర్ వైజ్ ఏదైనా సరే చాప్టర్ వైజ్గా మనం ఆ యొక్క క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేది మనం ప్రిపేర్ చేస్తూ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ మన రీసెంట్గా జరిగిన 2024లో జరిగిన ఆ గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 లాంటి ఎగ్జామినేషన్స్ ఏదైతుందో దాన్ని కొన్ని స్టాండర్డ్ క్వశ్చన్స్గా తీసుకొని మన యొక్క ప్రిపరేషన్ ఫ్యూచర్ అనేది ఎలా ఉండబోతుందని ఇప్పటి నుంచి మనం అనాలిసిస్ చేయాలి. అంటే ఫ్యాక్చువల్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడా, కాన్సెప్చువల్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడా, డాటా ఓరియంటెడ్ క్వశ్చన్స్ అనేది అడుగుతున్నాడా, దాన్ని మనం క్వశ్చన్ ఆన్సర్తో ఎలా లింకప్ చేయాలి. సో అవన్నీ కూడా కొంచెం సరైన గైడెన్స్ అనేది సరైన మెంటార్ అనేది ఉంటే అప్పటికప్పుడు మనం దాన్ని వీ కెన్ సార్ట్ ఇట్ అవుట్. ఓకేనా? కాకపోతే రెండింటిని బ్యాలెన్స్ చేసుకుని వెళ్తేనే బెటర్. ఎందుకంటే గ్రూప్ 1 అనేది ఆల్రెడీ ఇట్స్ ఎ వెరీ హై లెవెల్ కమాండ్ అనేది సబ్జెక్ట్ మీద కొంచెం కమాండ్ అనేది ఉండాలి, కొంచెం మల్టీ డైమెన్షనల్గా ఆలోచించాలి. గ్రూప్ 2 లాంటివి వచ్చేసి సింగిల్ డైమెన్షనల్ కాన్సెప్ట్స్ అనేది ఎక్కువ ఉంటాయి. ఇక్కడ 360 degrees
మనం ఆలోచించే విధంగా మనం ప్రాక్టీస్ అనేది తీసుకెళ్తే ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఎస్, దట్ వాజ్ అ వండర్ఫుల్ గైడెన్స్ సెషన్ కదా. సో తెలంగాణ ఎకానమీతో పాటు ఇండియన్ ఎకానమీ ఇలాంటి ప్రిపరేషన్ స్ట్రాటజీ కనుక ఫాలో అయితే సక్సెస్ మీదే. అండ్ గ్రూప్ 1, గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్. దిస్ ఈస్ కనిష్క ఐఏఎస్ అకాడమీ.